in association with Sri Jyoti Convent Tenali. For details, just log on jyoticonvent.com. Admissions open. హై వియర్స్, వెల్కమ్ టు కంప్యూటర్ సడ్డా. computersudda.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేయడం ద్వారా మీరు ఏ టాపిక్ ఏదైతే చూస్తున్నారో ఆ టాపిక్కి సంబంధించిన నోట్స్, ఫోటోషాప్కి సంబంధించిన షార్ట్కట్ కీస్ కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరిగిందండి. చూడండి వియర్స్, ఫోటోషాప్లో ఈ వీడియోలో మనం నేర్చుకునే ఆప్షన్స్ ఏంటి అంటే డిఫైన్ బ్రష్ ప్రెజెంట్ అండ్ డిఫైన్ కస్టమ్ షేప్. ఈ టూ ఆప్షన్స్ ఏ విధంగా యూజ్ అవుతాయి అనేది మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం అండి. చూడండి వ్యూయర్స్, ఇప్పుడు మనం చెప్పుకునే ఈ టూ ఆప్షన్స్ ఈజీగా అర్థం అవ్వాలంటే ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్న బ్రష్ టూల్స్, ప్యాటర్న్ టూలు అండ్ కస్టమ్ షేప్ టూలు వీటి మీద మినిమం ఐడియా ఉందనుకోండి, ఇవి ఈజీగా అర్థం అవుతాయి. మరి ఇప్పుడు మనం చెప్పుకునే ఈ ఆప్షన్స్ ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్న ఆప్షన్స్ని బేస్ చేసుకొని, టూల్స్ని బేస్ చేసుకొని ఏ విధంగా యూజ్ అవుతాయి అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి వ్యూయర్స్, ఇప్పుడు మనం నేర్చుకునే ఆప్షన్స్ ఎక్కడున్నాయంటే మెనూ బార్లో, ఎడిట్ మెనూలో ఇదిగోండి డిఫైన్ బ్రష్ ప్రెజెంట్ అండ్ థర్డ్ది డిఫైన్ కస్టమ్ షేప్. ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో డిఫైన్ ప్యాటర్న్ గురించి నేర్చుకున్నామండి. ఇప్పుడు మనం నేర్చుకునేది ఈ డిఫైన్ ప్యాటర్న్కి టాప్లోను, బాటంలోను, అప్లోను, డౌన్లోను ఉన్న ఈ ఆప్షన్స్ డిఫైన్ బ్రష్ ప్రెజెంట్ అండ్ డిఫైన్ కస్టమ్ షేప్. ఓకేనండి, ఈ టూల్స్ ఏ విధంగా యూజ్ అవుతాయి అనేది ఇప్పుడు చూద్దాం. జనరల్గా ఇప్పుడు మీరు ప్రీవియస్ వీడియోలో డిఫైన్ ప్యాటర్న్ టూల్ నేర్చుకున్నారు కదండి. కామన్గా ఏంటంటే ప్యాటర్న్ స్టాంప్ టూల్ తీసుకోగానే మనకేంటి డిఫాల్ట్గా కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి. అవి కాకుండా మనం ఎడిషనల్గా మనకు కావాల్సిన టెక్స్ట్ని, మనకు కావాల్సిన ఇమేజ్ని ప్యాటర్న్గా డిఫైన్ చేసి ఒక పేజీ మీద ఫిల్ చేసాం. అవునా కాదా? అంటే మల్టిపుల్ ఆబ్జెక్ట్స్గా కన్వర్ట్ చేసి ఫిల్ చేసాం. ఏది? ప్యాటర్న్ స్టాంప్ టూల్తో. అవునా కదా? అలానే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నేను ఫైల్ మెనూలోకి వెళ్ళి ఒక న్యూ పేజీ ఒకటి తీసుకున్నాను అండి. మెజర్మెంట్ ఏదైనా పర్లా, మీ ఇష్టం. ఓకే, ఇప్పుడు బ్రష్ టూల్ తీసుకున్నాను. ఓకే, బ్రష్ టూల్ ఇక్కడే కదా ఉండేది. ఓకే, ఇప్పుడు మనకేంటి అంటే చూడండి, ఈ బ్రష్ టూల్లో డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయిగా. ఇందులోకి వెళ్ళారనుకోండి, డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. ఈ స్టైల్స్ అన్నీ వీళ్ళు ఇచ్చినాయి. అంటే మనకు కావాల్సిన స్టైల్ తీసుకొని ఈ విధంగా, అంటే ఏంది, ఫోర్గ్రౌండ్ కలర్ ఏదైతే ఉందో అది ఎలా ఫిల్ చేయొచ్చు. ఓకేనండి, అలా వీళ్ళు ఇచ్చిన స్టైల్స్ కాకుండా మనమే ఒక స్టైల్ క్రియేట్ చేసి దాన్ని ఈ బ్రష్ స్టైల్గా డిఫైన్ చేయొచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, అలా మనం ఏంటి, ఒక టెక్స్ట్నైనా, ఒక ఇమేజ్నైనా, ఒక షేప్నైనా సరే మీరు ఒక బ్రష్ స్టైల్గా డిఫైన్ చేయొచ్చు. అది ఎలా అంటే చూడండి, దీనికోసం నేను ఒక న్యూ పేజీ తీసుకున్నాను. ఎంటీ పేజీ తీసుకోండి. ఓకే, దీని తర్వాత ఏం చేస్తున్నా అంటే ముందు షేప్, ఒక ట్రాన్స్పరెంట్ లేయర్ అంటే ఒక న్యూ లేయర్ తీసుకుందాము. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే బ్లింకింగ్ సెలక్షన్ తీసుకున్నాను. ఓకే, ఈ విధంగా బ్లింకింగ్ సెలక్షన్ డ్రా చేశాను. ఇలా డ్రా చేసేటప్పుడు మీరు ఈ ఆప్షన్ బార్లో యాడ్ సెలక్షన్లో పెట్టుకోండి అమ్మా, అప్పుడే ఇలా వస్తుంది మీకు. ఓకేనండి, ఈ విధంగా. ఓకేనా, ఇక్కడ నేను ఈ విధంగా, లేదా ఒక కలర్ అప్లై చేద్దాం. అప్లై చేశాను కదా, దాని తర్వాత లోపల కూడా బ్లింకింగ్ సెలక్షన్ రిమూవ్ చేయండి, కంట్రోల్-D. దీంట్లో గ్రే కలర్ ఏదైనా ఒక కలర్ ఫిల్ చేశాను. అంటే ఇలా బేసిక్గా ఒక షేప్ అనేది డ్రా చేశాను. మీ ఇష్టం, మీరు ఎలాంటి షేప్ అయినా డ్రా చేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎడిట్ మెనూలోకి వెళ్ళి డిఫైన్ బ్రష్ ప్రెజెంట్ దీన్ని ప్రెస్ చేయండి. మీరు ఏ షేప్ అయితే డ్రా చేశారో ఆ షేప్ ఇక్కడ డిస్ప్లే అవుతుందా లేదా, దానికి మీకు కావాల్సిన నేమ్ అనేది ఇచ్చుకొని, డిఫాల్ట్గా నేమ్ ఏదో ఒకటి ఉండిద్ది, అయినా పర్లేదు, మీ ఇష్టమైన నేమ్ ఇచ్చుకొని ఓకే అనండి. ఇప్పుడు నేను ఒక న్యూ పేజీ తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు బ్రష్ టూల్ తీసుకున్నాను, ఇందులోకి వెళ్ళాను. ఓకేనండి, ఇప్పుడు ఇక్కడ మీరు సెర్చ్ చేసుకుంటే లాస్ట్లో మీరు డిఫైన్ చేసిన స్టైల్ ఉండిద్ది. ఇదిగోండి, డిస్ప్లే అవుతుందా లేదా, 482 అనే నెంబర్తో మీరు డిఫైన్ చేసిన స్టైల్ ఉండిద్ది. ఇది వచ్చిందా రాలేదా? ఇప్పుడు ఇది కూడా మీరు సైజు డిక్రీజ్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు అప్లై చేసే ముందు. ఎలా, మనకి క్లోజ్ బ్రాకెట్, ఓపెన్ బ్రాకెట్ ఆల్రెడీ చెప్పాను కదా, ఈ షార్ట్కట్ కీస్ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా ఫిల్ అయింది. ఏది, ఫోర్గ్రౌండ్ కలర్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్లో. నేను ఇప్పుడు కలర్ మారుస్తున్నాను చూడండి, వేరే కలర్ ఇచ్చాను. అదిగోండి ఈ విధంగా. అలా మీరు వన్ టైం క్లిక్ చేస్తే ఈ విధంగా షేప్ అనేది డిస్ప్లే అయ్యింది.
ఇలా డ్రాగ్ చేశారనుకోండి ఈ విధంగా అప్లై అవుతూ ఉంటుంది. ఓకేనండి. అలా కాకుండా ఆప్షన్ బార్లో ఇక్కడ మీకు ఒపాసిటీ అనేది 58లో ఉంది కాబట్టి ఇలా బ్లర్రీగా డిస్ప్లే అవుతుందండి. ఒపాసిటీ 100%లో పెట్టి క్లిక్ చేయండి. అదిగో చూడండి థిక్గా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ కనిపించే షేప్ ఏమో ఒపాసిటీ 58లో ఉంది కాబట్టి లైట్గా వచ్చింది. ఇది 100%లో ఉంది కాబట్టి కొంచెం థిక్గా వచ్చింది. ఫోర్గ్రౌండ్ కలర్ మార్చారనుకోండి ఆటోమేటిక్గా అనేది కలర్ అనేది మారిపోతుంది. ఓకేనండి. అలా ఒక షేప్ని ఒక బ్రష్ స్టైల్గా డిఫైన్ చేశారు. అలా ఇప్పుడు చూడండి నేను ఇప్పుడు టెస్ట్ తీసుకున్నాను. టెస్టులు తీసుకోవడం తెలుసు కదా. తీసుకొని నేను ఇక్కడ ఇలా అడ్డా అని టైప్ చేశాను. ఓకేనండి. ఈ విధంగా టెస్ట్కి మనం అడిషనల్గా ఇంకో లేయర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. టెస్ట్ లేయర్ ఆటోమేటిక్గా క్రియేట్ అయ్యిద్ది. ఓకే, ఇప్పుడు ఎడిట్ మెనూలోకి వెళ్ళండి. డిఫైన్ బ్రష్ ప్రెజెంట్ అదిగోండి టెస్ట్ తీసుకుంది కదా. ఓకేనండి. ఇప్పుడు మీరు ఇంకో న్యూ పేజీ తీసుకోండి. ఎందుకంటే టెస్ట్ లేయర్ మీద మీరు బ్రష్ స్టైల్స్ అప్లై చేయలేరు. ఓకే, ఇప్పుడు మీరు బ్రష్ టూల్ తీసుకోండి. ఇందులోకి వెళ్ళండి. ఇదిగో చూడండి మనం డిఫైన్ చేసిన షేప్ పక్కనే టెస్ట్ కూడా ఉంది. దీన్ని సెలెక్షన్ చేయండి. ఇదిగోండి దీన్ని కూడా సైజ్ అనేది డిక్రీజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. వేరే కలర్ తీసుకోండి, క్లిక్ చేసుకోవచ్చు. ఈ విధంగా కూడా డ్రాగ్ చేసుకోవచ్చు. ఇందులో కూడా ఒపాసిటీ అనేది మార్చుకోవచ్చు. అలానే ఇప్పుడు నేను ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను. ఓకేనండి. ఏ ఇమేజ్ అయినా మీ ఇష్టం అండి. నేను ఇక్కడ నా డివిడి ఒకటి ఉందండి. ఓకేనండి. టాలీ డివిడి ఫోటో ఒకటి ఉంది. ఓకే, దీన్ని తీసుకున్నాను. ఇప్పుడు నేను ఎడిట్ మెనూలోకి వెళ్ళాను. డిఫైన్ బ్రష్ ప్రెజెంట్ దీన్ని ప్రెస్ చేశాను. తీసుకున్నా కదా. ఓకే అన్న. అలా ఇప్పటిదాకా మీరు ఏం చేశారు, ఒక ఇమేజ్ అయినా ఒక షేప్ అయినా ఒక టెక్స్ట్ అయినా సరే మీరు డిఫైన్ చేసుకోవచ్చు. దాని సైజు కూడా ఇలా డిక్రీజ్ చేసి ఇదిగోండి ఈ విధంగా ఫోర్గ్రౌండ్ కలర్ అది ఉంది కాబట్టి ఆ కలర్లో వచ్చింది. కలర్ మార్చుకోండి, వేరే కలర్లో వస్తుంది. ఓకేనండి. ఇలా డ్రాగ్ చేయండి, ఈ విధంగా వచ్చేస్తుంది. సైజు పెంచుకోవాలా పెంచుకోండి. ఈ విధంగా అర్థమైనట్టే కదా. ఓకే, అంటే ఈ డిఫైన్ బ్రష్ ప్రెజెంట్ ఈ ఆప్షన్ ద్వారా ఏం చేయొచ్చు, మీకు కావాల్సిన ఒక టెక్స్ట్ని కానివ్వండి ఇమేజ్ని అండ్ షేప్ని డిఫైన్ చేయొచ్చు. బ్రష్ ప్రెజెంట్గా డిఫైన్ చేయొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చి మనకి డిఫైన్ కస్టమ్ షేప్. ఓకే, నేను ఇప్పుడు ఒక న్యూ పేజీ తీసుకుంటున్నానండి. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే కస్టమ్ షేప్ టూల్ ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా. కస్టమ్ షేప్ టూల్ ఇందులో తీసుకుంటే మనకి ఆప్షన్ బార్లో ఇక్కడ షేప్లో ఇక్కడ యారో మార్కు క్లిక్ చేయండి. ఇక్కడ డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. ఇవన్నీ మనం చేసినవి కాదు, వాళ్ళు ఇచ్చిన డిఫాల్ట్గా ఇచ్చిన షేప్స్ అనమాట. అవి కాకుండా మనమే ఒక షేప్ డ్రా చేసి దాన్ని డిఫైన్ చేసి ఇందులో ఇన్సర్ట్ చేయొచ్చు. అది అవసరమైనప్పుడు డ్రా చేసుకోవచ్చు. అర్థమైంది కదా. అంటే ఇప్పుడు మనం ఒక షేప్ అనగానే ఎలా డ్రా చేయాలంటే ఓ బ్లింకింగ్ సెలెక్షన్ తీసుకొని అలా డ్రా చేయకూడదండి. ఎందుకంటే ఇది ఒక పాత్ లాగా డ్రా చేయాలి. అంటే పెన్ టూల్ని యూజ్ చేసి మనం షేప్స్ అనేది డ్రా చేసి ఆ షేప్ని డిఫైన్ చేయాలి. ఓకేనండి. ఇది ఎలా అంటే చూడండి, నేను ఒక న్యూ లేయర్ అనేది తీసుకున్నానండి. ఒక పెన్ టూల్ తీసుకున్నాను. ఓకే, పెన్ టూల్ అయినా లేదంటే మనకి కస్టమ్ షేప్ టూల్లో మనకి ఇక్కడ డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి కదండి. ఇవి కూడా ఏంటి పాత్ షేప్ టూల్సేనండి. ఓకేనండి. ఇవి డ్రా చేసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి షేప్ పాత్ రెండు ఉంటాయి. పాత్లో పెట్టుకోండి, ఆప్షన్ బార్లో పాత్లో పెట్టుకొని అప్పుడు మీరు ఏం చేస్తారు, ఎలిప్స్ టూల్ తీసుకొని ఇలా ఒక షేప్ డ్రా చేశారు సర్కిల్ లాగా. ఓకేనా. దాని తర్వాత పెన్ టూల్ తీసుకొని నేనేం చేస్తున్నాను ఈ విధంగా. ఓకేనండి. మళ్ళీ ఈ టైప్లో ఇలా డిజైన్ చేసి మళ్ళీ ఇక్కడ ఇంకోటి ఈ విధంగా ఏదైనా. ఓకేనండి. దీని తర్వాత మళ్ళీ నేను కస్టమ్ షేప్ టూల్లోకి వెళ్ళి ఎలిప్స్ టూల్ తీసుకొని ఇక్కడ ఒక 2 ఈ విధంగా తీసుకున్నాను. ఓకేనండి. దీని తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాను, పెన్ టూల్ తీసుకొని అంతా పాతలాగే డ్రా చేయండి. ఓకేనండి. ఈ విధంగా
ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇప్పుడు కంట్రోల్ ఎంటర్ అంటే బ్లింకింగ్ సెలక్షన్ లాగా వచ్చిందండి. కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేయొద్దు, ఒక పాత్లాగా ఉన్నప్పుడే ఎడిట్ మెనూలోకి వెళ్ళండి. అప్పుడే మీకు డిఫైన్ కస్టమ్ షేప్ అనే ఆప్షన్ హైలైట్ అయ్యింది. పాత్ కనుక డిస్ప్లే అవ్వకుండా బ్లింకింగ్ సెలక్షన్ లాగో లేదా మరొక వేరేలాగో డిస్ప్లే అయిందనుకోండి, అప్పుడు ఈ ఆప్షన్ అనేది హైలైట్ అవ్వదండి. ఓకేనా, అప్పుడు ఇక్కడ మన గ్రే కలర్లో డిస్ప్లే అవుతుంది చూసారా, హైలైట్ అవ్వకుండా ఆ విధంగా డిస్ప్లే అయ్యింది. ఇప్పుడు ఏంటి, ఇలా పాత్లాగా డిస్ప్లే చేయండి మీకు కావాల్సిన షేప్ని. దాని తర్వాత డిఫైన్ కస్టమ్ షేప్ని ప్రెస్ చేయండి. ఓకే, ఇప్పుడు మీరు డ్రా చేసిన షేప్ యాడ్ అయింది కదా, దానికి ఒక నేమ్ ఇవ్వండి, లేదా డిఫాల్ట్గా ఇచ్చారా దాన్నే యూజ్ చేసి ఓకే అనండి. ఓకేనా, ఇప్పుడు నేను ఒక న్యూ పేజీ తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు కస్టమ్ షేప్ టూల్ తీసుకోండి, షేప్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు చూస్తే ఇదిగో చూడండి, మీరు డిఫైన్ చేసిన షేప్ అనేది ఇక్కడ ఉంది. ఇప్పుడు దీన్ని ఏం చేయొచ్చు, దీన్ని సెలక్షన్ చేయండి, డ్రా చేయండి. చూడండి, అంటే మీరు డిఫైన్ చేసిన ఒక షేప్ అనేది పాత్లాగా క్రియేట్ అయింది. మీకు అవసరమైనప్పుడల్లా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే ఈ విధంగా డ్రా చేయని రూల్ ఏం లేదు, మీకు కావాల్సిన డిఫరెంట్ మీ క్రియేటివిటీ కనుక ఉంటే మీరు డిఫరెంట్ డిజైన్స్ డ్రా చేసి అందులో ముందుగానే అవసరమైనప్పుడల్లా వాడుకోవాలంటే డిఫైన్ చేసి ఫోటోషాప్లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఏది, ఆ షేప్స్లో. ఓకేనండి, ఏది మనం పాత్రలో పెట్టుకున్నాం కాబట్టి ఇలా వచ్చింది. అదే ఒక ఆప్షన్ బార్లో షేప్లో పెట్టుకున్నాను. ఇప్పుడు ఇలా అన్నారు అనుకోండి, ఏమైంది, ఫోర్గ్రౌండ్ కలర్ ఏదైతే ఉందో అది ఫిల్ అయిపోతుంది. ఓకేనా, నేను ఇప్పుడు ఫిల్లోకి వెళ్ళి ఇప్పుడు నేను వేరే కలర్ మార్చాను, అది కూడా ఆటోమేటిక్గా మారిపోతుంది. ఓకేనండి, ఈ విధంగా డిఫైన్ చేయొచ్చు. ఓకే వ్యూయర్స్, ఈ విధంగా మీకు కావాల్సిన ఒక టెక్స్ట్ని కానీ ఇమేజ్ని కానీ షేప్ని కానీ బ్రష్ స్టైల్గా డిఫైన్ చేయొచ్చు, కస్టమ్ షేప్గా కూడా డిఫైన్ చేయొచ్చు. ఓకే వ్యూయర్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.